హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 60వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. రూమ్కి వచ్చిన ఆర్కే బెడ్ మీద కూర్చొని తలని వెనక్కి వాల్చాడు. పైకి ఎలా నవ్వుతుందే కానీ అది ఎంత బాధపడుతుందో అనుకుని ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య హా అంటూ కళ్ళు తెరిచాడు ఆర్కే. ఏంట్రా ఆద్యాన్ని వదిలి నా దగ్గరకు వచ్చావు? నీతో పనుందన్నయ్య. ఏంట్రా? ఆదరు ఆర్కే పక్కన కూర్చుని నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు, అందుకే నీకు మాటిస్తాను, మాట చెప్తాను, నా మాటని కాదనవు కదా. నీ మాటని ఎప్పుడైనా కాదనన్నానా? ఆర్కే చేతిని పట్టుకుని నా మొదటి సంతానం మీ చేతుల్లో పెడతాను, మీరు నా బిడ్డల్ని పెంచుతారా అన్నయ్య? ఆర్కే కంట్లో తడి. ఏమైందన్నయ్య? నా పిల్లలకి తల్లిదండ్రులుగా నువ్వు వదిన ఉండాలి, నా మాటని కాదనవు కదా. అదరు అసలు అంటూ ఆర్కే ఏం మాట్లాడలేకపోతున్నాడు. అన్నయ్య ఫీలింగ్స్ అర్థం చేసుకున్న ఆదరు ఒక్కసారిగా ఆర్కేని హత్తుకుని ఇలానే ఉండిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆద్య ఆదరు మాటల్ని తనలోని తాను నవ్వుకుంది. నాకు తెలుసురా మీ అన్నయ్య అంటే నీకు పిచ్చని. నా మనసులో మాట పెద్దబావకి నువ్వు చెప్పావు. నిజంగానే నా పిల్లల్ని అక్కకి ఇచ్చేస్తాను, మన కళ్ళ ఎదురుగానే ఉంటారు అంటూ కడుపు మీద చేయి వేసుకుని నవ్వుకుంది. ఎమోషన్ అవ్వకు అన్నయ్య, నా పిల్లలు కాదు, నా బిడ్డలు ఎప్పుడు నీ బిడ్డలే అంటూ నవ్వుతూ చెప్పాడు ఆదరు. ఎప్పుడూ తిక్కగా ఉండే తమ్ముడు ఈరోజు తన కోసం ఇంతలా ఆలోచించేసరికి ఆర్కేకి ఎక్కలేని ఆనందం. తమ్ముని గట్టిగా హాక్ చేసుకుని వదిలి, రే ఇంక వెళ్ళరా బాబు, నీ ప్రేమని తట్టుకోవడం నా వల్ల కాదు, ఏడుపొచ్చేలా ఉంది. ఆదరు నవ్వుతూ హోహో అన్నయ్య సరే వెళ్ళిపోతాను అంటూ ఆర్కే ఒడిలో సెటిల్ అయ్యాడు. ఇద్దరి అన్నదమ్ముల ప్రేమకి ఆద్య కంట్లో నీళ్లు తిరిగాయి. అప్పటికే ఇదంతా చూసిన భాను ఏడుస్తూ ఆదరు ఆద్యాలను చూసి మనసులోని ఎంతగానో మురిసిపోయింది. 5 సంవత్సరాల తర్వాత అబ్బబ్బా ఏంటి నువ్వు ఇలా సాధిస్తావు నన్ను అంటూ కోపంగా విసుక్కున్నాడు ఆదరు. హా ఏంటి నేనేం చేశాను? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అనక ఏం చేయాలి? మందులు వేసుకోవు, అన్నం తినవు, జ్యూస్ ఇచ్చినా తాగవు, ఇంకెలాలే నీతో చచ్చేది నేను. నువ్వు ఏమీ పట్టి మనిషివి కూడా కాదు అంటూ ఆద్య దగ్గరికి వచ్చి ప్లీజే ఈ మందులు వేసుకోవే అంటూ ఆమె చిన్ పట్టుకుని బుజ్జగించాడు ఆదరు. ఆద్య నవ్వుతూ మందులు వేసుకుని చాలా ఇంకా ఏమన్నా వేసుకోవాలా? ఆద్య కడుపు మీద చేయి వేసి ఇంకో 6 నెలల తర్వాత నీకుంటుంది చూడే, నేను నా కొడుకుని నీ మీద ఎలా దాడి చేస్తామంటే దెబ్బకి మామూలుగా ఉండదు నీకు. అబ్బో అంటూ నవ్వుతూ ఇంతకీ బావగారు అక్క ఎక్కడికి వెళ్ళారు? ఉదయం నుంచి కనిపించడం లేదు. అక్కడుంది ఎవరే? మన ప్రిన్సెస్. నాకు తెలిసి ఏదో ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది వదిన్ని. అవును బావ, నిజంగానే అన్నీ దానికి నీ బుద్ధులే వచ్చాయి. అక్క బావ దానికి బాగా గారాబం పెట్టేశారు. అదైతే నిజమే బాబు, ఎలా పడుతున్నాడో అన్నయ్య, బుడ్డది, దానికి అసలే కోపం ఎక్కువ అంటూ నవ్వుతూ తన కూతురి ముఖం తలుచుకుని తనలోని తాను నవ్వుకున్నాడు. ఏమైంది? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదే ఈడియట్, నిన్నొకటి మాట్లాడగనా? ఏంటి బావా? 9 నెలలు మోసి కని పెంచావు కదా, పాపని అన్నయ్యకి ఇచ్చానని నీకు బాధగా లేదా? ఎందుకు బావా బాధ? నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్కే బావా మన పాపని ఎలా చూసుకుంటున్నాడంటే బహుశా నువ్వు నేను కూడా అలా చూడమేమో నాకు తెలిసి. అయినా బాధ ఏముంది బాబా, మన పాప ఎప్పుడు మన కళ్ళ ఎదురుగానే ఉంటుంది కదా, ఇంకా మనతో ఉండడానికి మరో బేబీ వస్తుంది అంటూ అదరు చేతిని తన స్టమక్ మీద పెట్టుకుని నవ్వింది. ఆద్య మాటలకి అదరు నవ్వుతూ ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. కారు ఆపిన ఆర్కే తన పక్కనే ఉన్న భాను వైపు చూశాడు. దిగు, వచ్చింది కదా నీ ఫేవరెట్ ప్లేస్. భాను నవ్వుతూ ఆర్కే ఫేస్ చూస్తుంది. ఎంతగానో అతని డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ కూడా మారిపోయింది. ఏమైందో అలా చూస్తున్నావు అన్నాడు. ఉంది డాడీ, నువ్వు చూస్తే సూపర్ స్టార్వి కదా, ఏ హీరోయిన్ అయినా నీకు సైట్ కొడుతుందని అమ్మ భయం కదా అమ్మా అంటూ నవ్వుతూ చూసింది రియా. ఆదరు కూతురైన రియాకి ఆర్కే అంటేనే పిచ్చి ఎక్కువ. ఆర్కే దగ్గరే ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు బంగారం అంటూ రియాని భాను ఒడిలో నుంచి తీసుకుని అమ్మా మనల్ని చూసి జెలసీ ఫీల్ అవుతుందిరా అన్నాడు. అదైతే నిజమే డాడీ, ఎందుకంటే నేను కూడా నీలానే అందంగా ఉంటాను కదా అంది. హా బంగారం, నువ్వు చాలా చాలా అంటే చాలా అందంగా ఉంటావు అంటూ రియాని ముద్దు చేసి ఏంటే దిగవా కారు అన్నాడు. మీ ఇద్దరు ఏదో జోకులు వేస్తున్నారు కదా, అవే వింటున్నాను. అమ్మా నీకో విషయం తెలుసా? ఏంటి బంగారం? నేను డాడీ ఎప్పుడు నిజమే చెప్తాం, అబద్ధాలు ఎందుకు చెప్తాం? మొన్న మీ సినిమా రిలీజ్ అయింది కదా, అందులో మీ పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు? నేత్ర. ఏమైందమ్మా అలా అడుగుతున్నావు? ఆవిడ చాలా బాగుంది డాడీ, మీ పక్కన ఈసారి మళ్ళీ నాకు మమ్మీగా యాక్ట్ చేస్తుందా అంటూ భాను వైపు చూసింది. భాను కోపంగా చూసి నిన్ను అంటూ రియాని కొడదామని ముందుకు వస్తుంటే కానీ అంతలోనే
ఆర్కే రియాని ఎత్తుకుని కార్ డోర్ ఓపెన్ చేసి సముద్రం వైపుకి పరుగులు తీశాడు. పాపం అమ్మకి బాగా మండినట్టుగా ఉంది. లేదంటే నైట్ నీతోనే గొడవ పెట్టుకుంటుందా, అందుకే ఇలా ఇచ్చాను. ఆర్కే నవ్వుతూ, నాన్నకి ఫోన్ చేస్తాను, మాట్లాడతావా? ఎందుకు డాడీ, నాన్న వర్క్లో ఉంటారు. అయినా మీరున్నారు కదా, నాకు ఇంటికి వెళ్ళాక నాన్నతో మాట్లాడతాలే అంటూ ఆర్కే చెంక దిగి అక్కడే ఉన్న ఇసుకతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఆర్కే కూడా రియాతో పాటుగా ఇసుకలో ఆడడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న భాను నవ్వుతూ ముందుకొచ్చి వాళ్ళిద్దరి ఆటని ఫోన్లో రికార్డ్ చేస్తూ నవ్వుతూ చూస్తుంది. రియా అంటే ఆర్కేకి పంచ ప్రాణాలనే చెప్పాలి. సండే వస్తే చాలు షూటింగ్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసేసి మరీ రియాతో టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా భాను కూడా అంతే. సండే వస్తే హాస్పిటల్కి వెళ్ళదు. ఆర్కే రియాలతో టైం స్పెండ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రియా లేనిదే ఒక క్షణం కూడా భాను అస్సలు ఉండలేదు. వీడియో తీస్తున్న భానుకి ఎదురుగా ఒక పాప పరిగెడుతూ పడిపోవడం, వెంటనే ఆ పాపని పైకి లేపి బట్టలకి అంటుకున్న ఇసుకంతా దులిపి, అరే ఎందుకు ఏడుస్తున్నావమ్మా, దెబ్బలేమన్నా తగిలాయా అంటూ ఎంతో లాలనగా అడిగింది భాను. ఆర్కే రియాలు కూడా తమ ఆటని ఆపి భాను దగ్గరికి వచ్చారు. దెబ్బలేమన్నా తగిలాయా భాను? లేదు బావా, దెబ్బలేం తగలలేదు అంటూ పాపనెత్తుకుని, ఏడవకమ్మా, ఏం కాలేదులే, నా బుజ్జి కదు అంటూ పాపని ఓదార్చుతుంటే రియా ఆర్కే చేతిని గట్టిగా పట్టుకుంది. ఆర్కేకి తెలుసు, ఎవరైనా ఏడిస్తే రియాకి అస్సలు నచ్చదు. వెంటనే రియాని ఎత్తుకుని, పాపం పడిపోయిందిరా, చూడు ఎలా ఏడుస్తుందో. అవును డాడీ అంటూ ఆర్కే భుజంపై వాలిపోయింది. బావా, ఈ పాప చాలా అందంగా ఉంది కదా? అవును బాను, చాలా అందంగా ఉంది. ఎవరు పాపో అంటూ ఆర్కే భానుతో మాట్లాడుతూ ఉంటే భుజంపై వాళ్ళ రియా కోపంగా చూసింది. ఆర్కే వెంటనే నవ్వుతూ, నీకంటే కాదురా, తనకంటే నువ్వే అందంగా ఉన్నావు, హ్యాపీనా? ఆ మాటకి రియా వెంటనే నవ్వేసింది. భాను రియా ముఖం చూసి, దీనికి ఆధారంలో ఉన్న అల్లరి, ఆ మొండితనం, కోపం అన్నీ ఉన్నాయి. ఎవరిని ఎత్తుకున్నా నచ్చదు, పొగిడినా నచ్చదు అని నవ్వుతుంది. ఇంతలో భాను ఒడిలో ఉన్న పాప భాను వైపు చూసి కిందికి దిగి పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి డాడీ అంటూ దేవాంష్ని అల్లుకుపోయింది. దేవాంష్ కంగారుగా, అరే ఎక్కడికి వెళ్ళావు శశి? నీకు చెప్పాను కదా ఐస్ క్రీమ్ తెచ్చే వరకు అమ్మ దగ్గరే ఉండమని. నీకోసం అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా అంటూ శశిని ఎత్తుకున్నాడు దేవాంష్. దేవాంష్ని చూసిన భాను ఆర్కే ఇద్దరు షాక్ అయ్యారు. అది నేను ఆడుకుంటూ పడిపోయాను డాడీ, నేను పడిపోతే అదికో ఆ ఆంటీ నన్ను ఎత్తుకుంది అంటూ భాను వైపు చూసింది. భాను చూసిన దేవాంష్ షాక్ అయ్యాడు. ఆ పక్కనే ఆర్కే తన ఒడిలో ఉన్న రియాని కూడా దేవాంష్ చూశాడు. దేవాంష్ శశిల కోసం వచ్చిన అను, దేవాంష్ భార్య. దేవాంష్ చేతిలో ఉన్న శశిని చూసి, అసలేంటి ఒక చోట ఉండగా ఎప్పుడు చూసినా ఇలా నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటావు అంటూ శశిని తన చేతుల్లోకి తీసుకుని భాను వైపు చూసిన అను వెంటనే దేవాంష్ ముఖం చూసింది. సైలెంట్గా ఆర్కే భానులను చూస్తున్నాడు. అమ్మా, నేను పడిపోతే ఆ ఆంటీ నన్ను ఎత్తుకుని బుజ్జగించింది అంటూ జరిగిందంతా చెప్తుంది శశి. వింటున్న అను ఏం మాట్లాడలేదు. భాను వైపు చూసి థ్యాంక్స్ అండి అంది. భానుకు అర్థమైంది తను దేవాన్స్ భార్యని. చిన్నగా నవ్వి ఊరుకుంది. వెంటనే అక్కడ ఉండలేక, బావా ఇంటికి వెళ్దామా అంది. భాను చేతికి రియానిచ్చి, నువ్వు కారులో ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ దేవాంష్ వైపు చూశాడు. అను కూడా వెళ్ళిపోవడంతో దేవాంష్ ఆర్కేని చూసి, వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు నాలాంటి రాక్షసుడితో మాట్లాడడం అంటూ చిన్నగా నవ్వాడు దేవాంష్. ఆర్కే నవ్వుతూ దేవాంష్ని హత్తుకుని, ఊరి వదిలి వెళ్ళిపోయావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావో తెలియక నీకోసమే ఆలోచించేవాణ్ణి. కానీ ఈరోజు నీ ఫ్యామిలీని చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది దేవాంష్. ఇదే నేను కోరుకున్నది. నా మీద కోపంగా లేదు నీకు అని అడిగాడు. నీ మీద కోపం ఎందుకు దేవాంష్? నీ తప్పేంటో తెలుసుకున్నావు, మారి మంచిగా బ్రతుకుతున్నావు. ఇలానే కదా నిన్ను మీ అమ్మని చూడాలనుకుంది. నిన్ను ఎలా ఉంది అమ్మ? సంవత్సరం క్రితమే చనిపోయింది సార్ అన్నాడు. అవునా, సారీ దేవాన్స్, తెలియక అడిగాను. పర్లేదు సార్, మీ పాప చాలా బాగుంది. ఆర్కేకి అర్థమైంది దేవాంష్ ఆ పాప ఎవరో తెలుసుకోవాలని కావాలని అడిగాడని. ఎప్పట్లానే చిరునవ్వు నవ్వుతూ, తను నా తమ్ముడి కూతురు రియా, మాకు పిల్లలు పుట్టరు. దేవాంష్ నీకు తెలుసు కదా అని అడిగాడు. అవును సార్, ఎలా ఉన్నారు అందరూ? భరత్కి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు వాడు కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. ఒకసారి నువ్వు మీ వైఫ్ని కలిపి మా ఇంటికి రావచ్చు కదా. వస్తాం సార్ అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వెళ్ళారు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి దేవాంష్ సంతోషంగా ఉండడం చూసి శశిని బెడ్ మీద పడుకోబెట్టి, ఏంటి ఈరోజు సార్ గారు సంతోషంగా ఉన్నారు? తమరు ప్రేమించిన భానుని చూసినందుక? అవునే అంటూ అను వైపు చూశాడు. అను బొంగమూతి పెట్టుకుని, తనని మర్చిపోయానన్నారు, నాకంటే ఎవరు ఎక్కువ కాదని అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా అంటున్నారు? అనుని దగ్గరికి తీసుకుని, వాళ్ళు నన్ను క్షమించారు, కానీ నేను భాను విషయంలో చాలా రాక్షసంగా ఉండేవాడని, అవన్నీ తలుచుకుంటేనే నాకు చాలా సిగ్గుగా అనిపించేది. కానీ ఈరోజు ఆర్కే మాటలకి మనసులో ఉన్న ఆ చిన్న బాధ కూడా పోయిందను.
చాలా రోజుల తర్వాత ముఖంలో సంతోషం చూశానండి. మీరు ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు తెలుసా? అవునా? ఈ మొక్క నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పను, నీ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు బాబు అంటూ అతని కౌగిల్లో ఒదిగిపోయింది అను. ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె తలపై ముద్దు పెట్టి, నా జీవితాన్ని మార్చేసిన నా దేవత వినువు అను. ఎంతగానో నన్ను అర్థం చేసుకున్నావు. నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అనుకున్నాడు. అక్క ఏమైందే, భోజనం చేయకుండా అలా ఉన్నావు అంటూ భానుని అడిగాడు భరత్. అప్పుడే కిచెన్ రూమ్ నుంచి వచ్చిన వందిత, మన భరత్ బాబు భార్య, నవ్వుతూ అందరికీ భోజనం వడ్డించింది. తింటున్న ఆదరు తన అన్నయ్య వైపే చూశాడు. ఏమైందన్నయ్య అని అడిగాడు. అబ్బా నాన్న ఏం లేదు, మన భాను అమ్మ ఎప్పుడూ అంతే. డాడీ నేను ఎప్పుడు కాస్త అందంగా రెడీ అయినా అస్సలు ఓర్చుకోలేదు. నాకు అందమైన అబ్బాయిలు సైట్ కొడతారని మా హీరోని అంటూ ఆర్కే చెంపపై ముద్దు పెట్టి, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందని భయం కదమ్మా అంది. రియా మాటలకి అందరూ నవ్వుకున్నారు. భోజనం చేసి రూమ్కి వచ్చిన బెడ్ మీద కూర్చొని దేవాంశ్ కోసం ఆలోచిస్తుంది. ఏంటి బాలు అలా ఉన్నావు అన్నాడు. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నాకు తెలుసు, కానీ నువ్వు పాత విషయాలు ఇంకేం ఆలోచించకే. నీకో విషయం తెలుసా? దేవాంశ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తను అర్థం చేసుకునే భార్య తన జీవితంలోకి వచ్చింది. అవును బావా, నాకేం బాధ లేదు. చెప్పాలంటే దేవాంశ్ లైఫ్ సెటిల్ అయింది కాబట్టి ఐఆమ్ సో హ్యాపీ. సరే, 4 రోజులు నన్ను పస్తులు పెడుతూనే ఉన్నావు. ఇప్పుడైనా నా ఆకలి తీర్చవే అంటూ భాను మూడ్ని మార్చాలని ఆమెని అల్లరి చేశాడు ఆర్కే. భాను నవ్వుతూ, బావా చెప్పు రౌడీ అంటూ ఆమెని గుండెలికి హత్తుకుని ఆమె తల నిమురుతూ ఉన్నాడు. ఐ హేట్ యు రాస్కెల్ అంది. అవునా అంటూ ఆమె చెంపని గట్టిగా కొరికాడు. అబ్బా రాస్కెల్ అంటూ అతని చెంపని కొరికి అతని కోగిల్లో కరిగిపోయింది. భాను ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమెని జోకొట్టాడు. అప్పుడే లోపలికొచ్చింది రియా. అదేంటి డాడీ, అమ్మ అప్పుడే పడుకుంది అంటూ బెడ్ ఎక్కి, ఆ ప్లేస్ నాది కదా, అమ్మకు కూడా ఇచ్చేసావా అంది. ఆర్కే నవ్వుతూ భానుని సరిగ్గా పడుకోబెట్టి రియాని తన గుండెల మీద పడుకోబెట్టుకుని, ఏంటి ఇంత లేట్ అయింది అని అడిగాడు. అదా, నాన్నతో కాసేపు ఆడుకున్నాను. తాతయ్య నానమ్మ అందరూ నాతో మాట్లాడారు. బీచ్కి వెళ్ళావు కదా, ఎలా ఎంజాయ్ చేశారని అందరికీ చెప్పి ఆద్య అమ్మతో కాసేపు ఆడుకున్నాను డాడీ, అందుకే లేట్ అయింది. అవునా, సరే పడుకో అమ్మా. డాడీ హా చెప్పు. నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడే అంటూ గారాభంగా చూసింది. ఆర్కే నవ్వుతూ రియాని ఎత్తుకుని బయటకొచ్చాడు. హాల్ అంతా చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తెచ్చి రియాని కూర్చోబెట్టి తన దగ్గర ఉండి తినిపించాడు. ఏవేవో కబుర్లు చెప్తుంది బుడ్డది. ఆర్కే అవన్నీ వింటూ నవ్వుతూ ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే ఇదంతా చూసిన మహాదేవ్ తనలోని తానే నవ్వుకున్నాడు. ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? నీ కొడుక్కి నా పెద్ద మేనకోడలు లేకపోయినా కూతురు ఉంటే చాలు, ప్రపంచంతో యుద్ధమైనా చేస్తాడు అంటూ నవ్వారు. సుహా కూడా నవ్వుకుని, దీనికి నిజంగానే గారాభం బాగా ఎక్కువైపోయిందండి. ఎవరి దగ్గర తలవంచని నా పెద్ద కొడుకు దీని దగ్గర మాత్రం తలవంచుతున్నాడు. అక్కడున్నది జూనియర్ కంత్రి కదా, అలానే ఉంటుంది అని నవ్వుకొని లోపలికి వెళ్ళారు. ఈ మాటలు విన్న ఆదరు కంట్లో తడి చిన్నగా నవ్వుకొని లోపలికి వచ్చాడు. బావా ఒకసారి ఇలారా అంటూ ఆద్య పిలిచింది. అయినా ఆదరు పలకపోవడంతో కోపంగా ముందుకొచ్చి, బావా పిలిస్తే పలకవేంటి అంది. ఏంటి నీ బాధ చెప్పు, ఏం చేయాలి? బావా నాకు చాలా నిద్ర వస్తుంది, పడుకోవాలి, కానీ నిద్ర రావటం లేదు, అందుకే నీ ఒడిలో పడుకుంటాను. బెడ్ మీద కూర్చుని, రావే ఇంకా ఎందుకు అలా చూస్తావు? ఆద్య నవ్వుతూ ఆదరు ఒడిలో సెటిల్ అయిపోయింది. ఆమెను ప్రేమగా జోకొడుతూ, బావా లాస్య క్రిష్ ఎప్పుడు వస్తారు లండన్ నుంచి? వస్తారులే, మొన్ననే కదా వెళ్ళారు. ఏది ఏమైనా నా కూతురు గురించి నాకు ఎటువంటి భయం లేదే. మా అన్నయ్య ఒక దేవతలా చూస్తున్నాడు దానిని. అవును బావా, కానీ పైకి కనిపించదు, కానీ నీకంటే కంచు నీ కూతురు. మరి చూడు ముందు ముందు అందరినీ ఎలా అల్లాడిస్తుందో అంటూ ఆద్య నుదుటిన ముద్దు పెట్టి, లవ్ యూ నీ ఈడియట్, లవ్ యూ టూ బావా అంటూ ఆదరు నుదుటిన ముద్దు పెట్టింది. కానీ బావా నాకు పుట్టే అబ్బాయి మాత్రం నీలానే ఉండాలి. నన్ను కంత్రి అంటావు కదే, నేనంటే నీకు ఇష్టం లేదు కదా. అలా ఏం కాదు, నిజం చెప్పాలంటే నువ్వు నన్ను భయపెడుతూ చేసే ఆ అల్లరి ఆదరు అంటేనే నాకు పిచ్చి. ఈ ఆదరు అస్సలు నచ్చడం లేదు. ఈ మధ్యన ఆఫీస్ వర్క్లో పడి ఆద్యాన్ని కారు తన క్యూట్ ఈడియట్ని మర్చిపోతున్నాడు. మరి వర్క్ చేయకపోతే ఎలానే, నేను బాగా చూసుకోవాలంటే నేను కష్టపడాలి కదా అంటూ తన అల్లరితో ఆద్యకి ఊపిరాడకుండా చేశాడు. బెడ్ పక్కన ఆర్కే లేకపోవడంతో మెలకు వచ్చిన భాను రూమ్ నుంచి బయటకు వచ్చి చూసింది. ఆర్కే రియా ఎక్కడా కనిపించకపోవడంతో అన్ని రూమ్స్ చూసింది. ఆమెని అశోక్ రూమ్లో చూసింది. అమ్మ నాన్న పడుకునున్నారు. ఆమెని అమ్మ రూమ్లో కూడా లేదు. పైగా తాతయ్య రూమ్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంట్రా పడుకోవటం మానేసి ఇక్కడున్నావు?
ఏం లేదు తాతయ్య, బావ రియా కనిపించడం లేదు, ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారా అని. బయట చూడు ఒకసారి అంటూ నవ్వుతూ జగదీష్ గారు తన రూమ్కి వెళ్ళారు. బాను ఆలోచిస్తూ బయటకు వచ్చింది. గార్డెన్లో పరుపు వేసి రియాని తన పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్తున్నాడు ఆర్కే. బాను వచ్చి ఆర్కే పక్కనే పడుకుంది. ఏయ్ రౌడీ, నువ్వు నిద్రపోలేదా? బాను కోపంగా ఆర్కే నడుము దగ్గరికి వెళ్ళి, ఎన్నిసార్లు చెప్పాను పాప ముందాల పిలవద్దని. రియా పడుకోవటం చూసి, మన బంగారం ఎప్పుడో పడుకుంది, ఏమైంది, నిద్ర రాలేదా? నువ్వు నా పక్కన ఉంటేనే కదా బావా నాకు నిద్ర వచ్చేది అంటూ ఆర్కే దగ్గరగా జరిగి అతని భుజంపై తలని పెట్టుకుని నవ్వింది. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి పడుకో అన్నాడు. అంటూ ఆర్కే కళ్ళలోకి చూసి నవ్వుతూ కళ్ళు మూసుకుంది. ఆర్కే బాను నుదుటిన ముద్దు పెట్టి చిన్నగా నవ్వుకున్నాడు. నిద్ర రావటం లేదా బావా అంది. లేదే. బాను నవ్వుతూ ఆర్కే తల నిమురుతూ ప్రేమగా చూస్తుంది. ఇద్దరు మాట్లాడుకోలేదు. వారి చూపులు ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. ఇద్దరు ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుని నవ్వుతూ ఊసులు చెప్పుకున్నారు. ప్రేమ ఈ రకంగా కూడా ఉంటుందా అని బానుని చూడగానే అర్థమైంది ఆర్కేకి. అమ్మతనం పోగొట్టుకున్నా కూడా తనని ప్రేమించి తనే ప్రపంచం అని అన్నీ బ్రతుకుతున్న బాను అంటే ఆర్కేకి ఎక్కలేని ప్రేమ. మరి గతం మర్చిపోయినా కూడా ఏదో ఒకరోజు తన ప్రేమని గుర్తించి ఏనాటికైనా తనతోని 7 అడుగులు వేస్తుందని నమ్మకంతో ఆద్య కోసం ఎదురుచూసిన అదరు ప్రేమ. అలా ఈ 2 జంటల ప్రేమ ఎప్పటికీ చిరకాలం వాళ్ళతోనే సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలని మనం కూడా దీవిద్దాం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.